వెల్కమ్ టు ప్రియాంక ఆన్లైన్ సర్వీసెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు కొత్త టాపిక్, ఈరోజే రిలీజ్ అయిన కొత్త నోటిఫికేషన్ పోలీస్ డిపార్ట్మెంట్లో. ఆ టాపిక్ గురించి ఇన్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ లేకపోతే ఇన్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. టాపిక్లోకి వెళ్ళిపోదాం. తెలంగాణ స్టేట్ ఫైర్ డిపార్ట్మెంట్లో మనకి డ్రైవర్ పోస్టులు పడినాయి. ఓకే, ఈ తెలంగాణ ఫైర్ డిపార్ట్మెంట్ అంటే మనకి యాక్చువల్గా డ్రైవర్ ఆపరేటర్స్ ఇన్ తెలంగాణ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్. సో ఇది తెలంగాణ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్. ఇందులో మనకి పోస్టులు పడినాయి. టోటల్గా ఏంటంటే 225 పోస్టులు పడినాయి. ఈ 225 పోస్టులకు గాను ఇన్ డీటెయిల్ నోటిఫికేషన్ ఇప్పుడు చూద్దాం. ఈ 225 పోస్టులు ఎక్కడెక్కడ ఏ జోన్లలో పడినాయి. దాని ముందు ఎస్సీ అండ్ ఎస్టీ ఫీజు వచ్చేసి మనకి 400. అంటే మనం ఆల్రెడీ ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ఫీజే. ఎస్సీ అండ్ ఎస్టీకి 400 రూపాయలు అండ్ ఓసీ అండ్ బీసీకి 800 రూపాయలు. ఆల్రెడీ నార్మల్ పోలీస్ జాబ్స్కి మనం అప్లై చేసిన సేమ్ ఫీజే దీనికి కూడా పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి జోన్స్. జోన్ 1లో కాళేశ్వరం వచ్చేసి 20 పోస్టులు, డిఆర్ అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్. జోన్ 1లో 20 పోస్టులు ఉన్నాయి. జోన్ 2లో బాసరాలో 21 పోస్టులు ఉన్నాయి. జోన్ 3 రాజన్న 31, జోన్ 4 భద్రాద్రి 31, జోన్ 5 యాదాద్రి 31, జోన్ 6 చార్మినార్ 70, జోన్ 7 జోగులాంబ 21. టోటల్గా వచ్చేసి 225 పోస్టులు ఉన్నాయి. ఏ జోన్లో ఏ డిస్ట్రిక్ట్స్ వస్తాయి అనేది ఇందులో చూడండి. జోన్ 1 కాళేశ్వరంలో ఆసిఫాబాద్, కొమరం భీము, మంచిర్యాల్, పెదపల్లి, తర్వాత జయశంకర్, భూపాల్పల్లి అండ్ ములుగు డిస్ట్రిక్ట్. ఇది వచ్చేసి మనకి జోన్ 1లో వస్తుంది. జోన్ 2 బాసరా, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ అండ్ జగిత్యాల డిస్ట్రిక్ట్స్లో బాసరా జోన్ 2. జోన్ 3 రాజన్న, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట్, మెదక్ అండ్ కామారెడ్డి డిస్ట్రిక్ట్స్ జోన్ 3. జోన్ 4 భద్రాద్రి, మన జోన్లో కొత్తగూడెం, భద్రాద్రి, ఖమ్మం, మహబాద్, వరంగల్ అండ్ హనుమకొండ డిస్ట్రిక్ట్స్. ఈ జోన్ 4లో ఈ యొక్క 5 డిస్ట్రిక్ట్స్ వస్తాయి. కొత్తగూడెం, ఖమ్మం, మహబాద్, వరంగల్ అండ్ హన్మకొండ. ఈ 5 డిస్ట్రిక్ట్స్ జోన్ 4. జోన్ 5 యాదాద్రి, సూర్యాపేట, నల్గొండ, భువనగిరి, యాదగిరి అండ్ జనగాం డిస్ట్రిక్ట్స్. జోన్ 6 చార్మినార్ అంటే హైదరాబాద్ సరౌండింగ్స్, మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి అండ్ వికారాబాద్. జోన్ 7 జోగులాంబ, మహబూబ్ నగర్, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్, వనపర్తి అండ్ నాగర్ కర్నూలు. ఇవి టోటల్గా మనకి 7 జోన్స్లో. ఇదేమో ఏ జోన్లో ఏ పోస్టులు ఉన్నాయి, ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది. ఇది వచ్చేసి ఏ జోన్లో ఏ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి అనేది మనకి జోన్ వైజ్గా డివైడ్ చేసి ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి ఈ జాబ్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 26వ తారీఖు మే నెల 2022. అంటే ఇంకొక 5 డేస్ మిగిలింది. యాక్చువల్గా నిన్న పోలీస్ డిపార్ట్మెంట్ జాబ్స్ మనం అప్లై చేయడానికి లాస్ట్ డేట్ అయితే 19వ తారీఖు ఈవినింగ్ నుంచే మనకి సర్వర్ ఫుల్ బిజీ అయింది. సో కాబట్టి సర్వర్ బిజీ వచ్చేంత వరకు చేసుకోవద్దు. ఒక్కోసారి మనకి ఓటీపీలు రాలేదు, రిజిస్ట్రేషన్ అవ్వలేదు, అన్నీ టైప్ చేసిన తర్వాత కూడా మనకి ఆ యొక్క డీటెయిల్స్ ఫిల్ అవ్వలేదు. ఆల్రెడీ 19వ తారీఖు నైట్ 11 o'clockకి 8 అప్లికేషన్ చేశాము. నైట్ 2:30 అయింది. ఎగైన్ మళ్ళీ నిన్న మార్నింగ్ 6 o'clock నుంచి 9 o'clock లోపు 7 అప్లికేషన్స్ చేశాము. ఎగైన్ నిన్న ఆల్మోస్ట్ 10 hours నేను మన ఆన్లైన్ సర్వీస్ సెంటర్లో 10 hours కూర్చున్నా సరే 4-5 అప్లికేషన్స్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వలేదు. కాబట్టి లాస్ట్ డే వరకు కూడా ఎవరు ఉండద్దు అనేది రిక్వెస్ట్. సో మనకి 24వ తారీఖు ఈవినింగ్ వరకే మీరు అప్లై చేసేసుకోండి. ఎందుకంటే అన్ని క్వాలిఫికేషన్లు మంచిగా ఉండి, ఫిజికల్గా మంచిగా ఉండి, మనీ కూడా ఉండి మనం అప్లై చేసుకోలేదు అంటే అది మన బ్యాడ్ లెక్కే అవుతుంది. దయచేసి కొత్త నోటిఫికేషన్లో కొత్త చేంజెస్ చిన్నవి ఉన్నాయి. సో అవి ఇన్ డీటెయిల్గా చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మినిమం ఏజ్ వచ్చేసి 21 సంవత్సరాలు, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 25 సంవత్సరాలు ఓసీ వాళ్ళకి మాత్రం. ఓకే, జనరల్ కేటగిరీలో. తర్వాత ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్కి 5 సంవత్సరాలు ఇచ్చారు. ఎవరైతే ట్రాన్స్కోలో, జెన్కోలో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఇంకొక 5 years ఇచ్చారు. అంటే 25 + 5
లేకపోతే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్కి 25+5. లేకపోతే ఎవరైతే ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్గా, ఇక్కడ మళ్ళీ చూడండి, నేను ఎన్సీసీ ఉందన్న నాకు, నేను ఓసీ క్యాండిడేట్నే, నాకు 25+5 కుదురుతుందంటే కుదరదండి. సో ఇది ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్గా ఉంటేనే, అది ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే కాదు. సో ఎవరైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్గా ఉన్నారో వాళ్ళకు కూడా 3 years. ఓకే, ఏజ్ రిలాక్సేషన్, ఏజ్ చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఏజ్ ఎక్కువైనా సరే అప్లై చేసుకుంటున్నారు ఏమో, బట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి శాలరీ వచ్చేసి మనకి 31,000 నుంచి ఉంటుంది శాలరీ స్టార్టింగ్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏ డాక్యుమెంట్స్ మనకి ఈ జాబ్ అప్లై చేయడానికి కావాలంటే ఆధార్ కార్డు కావాలి, ఎస్ఎస్సి మెమో కావాలి, ఫోటో కావాలి, సిగ్నేచర్ కావాలి, మెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబరు. ఈ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ మీరు మాకు వాట్సాప్ చేసినా, మెయిల్ చేసినా మేము మీ తరపు నుంచి అప్లై చేస్తాము. ఓకే, మేము సబ్మిట్ చేసే ముందు మీకు ప్రూఫ్ పంపిస్తాము, పీడిఎఫ్. మీరు ఓకే అంటేనే మేము సబ్మిట్ చేస్తాం. ఇలా చాలామంది మన దగ్గర చేయించుకుంటున్నారు క్వాలిటీ కోసం. ఓకే, డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి వాళ్ళకి చాలా థ్యాంక్స్. అండ్ నెక్స్ట్, దీనికి ఏ క్వాలిఫికేషన్స్ కావాలి? మనకి ఇంటర్మీడియట్ కంపల్సరీ పాస్ అయి ఉండి హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉండాలి. ఏజ్ చూసుకోండి, ఏజ్ తర్వాత ఏజ్ రిలాక్సేషన్ చూసుకోండి. దాని తర్వాత ఇంటర్మీడియట్, మినిమం క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ ఉండాలి. దాంతోపాటు హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉండాలి. ఇది ఒక క్వాలిఫికేషన్. లేదు నేను నేను 10th క్లాసే చదివాను, నాకు ఇంటర్ లేదు అంటే 10th క్లాసు ప్లస్ ఐటీఐ చదివి హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉంటే కూడా మీరు అర్హులే. అయితే ఇంటర్ ప్లస్ హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉండాలి. లేకపోతే 10th క్లాస్తో పాటు ఐటీఐతో పాటు హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ హెచ్ఎంవి ఉండాలి. ఐటీఐలో ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు మళ్ళీ ఎలిజిబిలిటీ అనేది చూద్దాం. ఐటీఐలో వచ్చేసి ఆటో ఎలక్ట్రీషియను, మెకానిక్ మోటార్ వెహికల్, మెకానిక్ డీజిల్ అండ్ ఫిట్టర్. ఐటీఐలో ఈ 4 ట్రేడ్ వాళ్ళు మాత్రం ఎలిజిబిలిటీ విత్ హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్తో. ఈ 4 ట్రేడ్లు ప్లస్ హెచ్ఎంవి ఉండాలి. అప్పుడే మీరు ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ వచ్చేసి ఈ అకాడమిక్ క్వాలిఫికేషన్తో పాటు మనకి టెక్నికల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి హెచ్ఎంవి ఉండాలి. ఈ హెచ్ఎంవి క్వాలిఫికేషన్లో ఈ టెస్ట్లో మనకి ఏం అడుగుతారనేది చూద్దాము. ఫిజికల్ మెజర్మెంట్ అనేది మనకి మినిమం 162 సెంటీమీటర్లు ఉండాలి తెలంగాణలో. ఓకే, మినిమం 162. అది ఏ క్యాస్ట్ అయినా, ఒక ఎక్సెప్ట్ ఎస్టీ తప్ప మిగతా వాళ్ళందరూ 162 మినిమం ఉండాలి. ఎస్టీ వాళ్ళకు మాత్రం ఏజెన్సీ ఏరియా ఏదైతే ఉంటాయో వాళ్ళకి 160 మాత్రం ఉండాలి. ఎస్టీ క్యాస్ట్ అయి ఉండి ఏజెన్సీ ఏరియాలో ఉండే వాళ్ళకి 160 సెంటీమీటర్లు ఉండాలి. ఏజెన్సీ ఏరియా ఏమేమి ఉందంటే ఆదిలాబాద్ ఉంది, కొమరం భీం ఉంది, ఆసిఫాబాద్, మంచిర్యాల, నాగర్ కర్నూల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాద్ అండ్ వరంగల్ డిస్టిక్స్. ఈ డిస్టిక్స్లో ఎస్టీ క్యాస్ట్ అయి ఉండి వీళ్ళకి మాత్రం 160 సెంటీమీటర్లు ఉంటే సరిపోతుంది. మిగతా వాళ్ళందరూ 162 ఉండాలి. ఓకే, దీనికి రిలాక్సేషన్ ఏమీ లేదు. నెక్స్ట్ వచ్చేసి డ్రైవింగ్ టెస్ట్. ఈ డ్రైవింగ్ టెస్ట్లో ఏమేమి అడుగుతాడు? ఓకే, టోటల్గా ఇందులో మనకి 8 పాయింట్స్ ఇచ్చారు. ఈ 8 పాయింట్స్లో 100 మార్క్స్కి ఉంటుంది. ఈ 100లో మనకి మినిమం 50 కావాలి. ఓకే, ఫస్ట్ పాయింట్ వచ్చేసి స్టార్టింగ్ ఏ హెవీ ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఫ్రమ్ ద రెస్ట్, అంటే ఆగున్న దాన్ని మనం స్టార్ట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గేర్ చేంజింగ్. దీనికి మనకి మినిమం మ్యాక్సిమం వచ్చేసి 10 మార్క్స్, మినిమం వచ్చేసి దీంట్లో మనకి 5 మార్క్స్ ఉండాలి. గేర్ చేంజింగ్ అప్ అండ్ డౌన్లో మనకి 10 మార్క్స్కి మినిమం 5 రావాలి. రోడ్ సెన్స్, జనరల్ డ్రైవింగ్, కంట్రోల్ ఆఫ్ వెహికల్ ఇన్ ఆల్ కండిషన్స్, ట్రాఫిక్స్, స్టీరింగ్ కంట్రోలు, ఇవన్నిటికీ 20 మార్క్స్ ఉన్నాయి. ఈ 20 మార్క్స్లో మనకి మినిమం వచ్చేసి 10 మార్కులు కావాలి. బ్రేక్స్, స్టాపింగ్, పార్కింగ్, రివర్స్ ఆఫ్ గేరు, వీటన్నిటికీ మనకి మినిమం 5 మార్క్స్ కావాలి 10కి. రోడ్డు పోలీస్ సిగ్నల్స్, ట్రాఫిక్ రూల్స్, లేకపోతే వీటన్నిటికీ 10 మార్క్స్కి 5 మార్క్స్ కావాలి. తర్వాత మైనర్ రిపేర్స్ అండ్ బ్రేక్ డౌన్ ప్రాబ్లమ్స్, ఇవి చూసుకోవడానికి 15 మార్కులకి మనకు మినిమం 8 రావాలి. మోటార్ వెహికల్ మెకానిజం నాలెడ్జ్ ఉండాలి, 15కి 7 మార్కులు రావాలి.
తర్వాత ప్రివెన్షన్ మెయింటెనెన్స్ అంటే ముందుగానే మనం ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలి అని ఉంటే 10 మార్కులకి 5 రావాలి. టోటల్గా ఈ 8 టాపిక్స్లో మనకి టెక్నికల్ టెస్ట్ ఉంటుంది. ఈ 100 మార్కులకు గాను మనకి 50 కావాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ 100 మార్కులకి టెస్ట్ ఉంటే మినిమం 50. ఇందులో వచ్చేసి ఓసీ వాళ్ళకి 40% సరిపోతుంది, బీసీ వాళ్ళకి 35, ఎస్సీ ఎస్టీ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 30%. అంటే మనకి 100కి గాను ఓసీ వాళ్ళకి 40 ఉండాలి, బీసీకి 35 ఉండాలి, ఎస్సీ ఎస్టీలకి 30 ఉండాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సిలబస్. టెక్నికల్ పేపర్ వచ్చేసి మనకి ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాదు, ఆబ్జెక్టివ్ టైప్ ఓఎంఆర్ బేస్డ్. బబుల్స్ ఉంటే దాన్ని మనం బ్లాక్ పెన్తో, ఓన్లీ బ్లాక్ పెన్నే తీసుకువెళ్ళండి. బ్లాక్ పెన్తో బబుల్స్ని మంచిగా దిద్దండి. ఇందులో వచ్చేసి టెక్నికల్ పేపర్ ఆబ్జెక్టివ్ టైప్ ఓఎంఆర్ బేస్డ్ 200 క్వశ్చన్స్కి 200 మార్క్స్ ఉంటాయి. ఇందులో సిలబస్ వచ్చేసి మెయింటెనెన్స్ రెస్పాన్సిబిలిటీ, డ్రైవర్స్ డైలీ రొటీన్ డ్యూటీ, డైలీ మెయింటెనెన్స్, వీక్లీ మెయింటెనెన్స్, పీరియాడికల్ మెయింటెనెన్స్, బ్యాటరీ మెయింటెనెన్స్, స్పెసిఫిక్ గ్రావిటీ, టైర్స్ మెయింటెనెన్స్, రొటేషన్స్, ఫ్యూయల్ సిస్టమ్, ఇగ్నిషన్ సిస్టమ్స్, తర్వాత బ్రేక్ సిస్టమ్, క్లచ్, వైండ్, స్క్రీన్ అండ్ వైప్స్, మైనర్ రిపేర్స్, ఇట్లా డిఫరెంట్గా మనకి చాలా టాపిక్స్ ఇచ్చారు. అంటే ఒక వెహికల్ గురించి ఏమేమి ఉంటాయి అనేది. ఇందులో కూడా మనకి టెస్ట్ ఉంటుంది. ఈ టెస్ట్లో మనకి ఎన్ని రావాలి ఏంటి అనేది ఆల్రెడీ చెప్పాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే మీరు మాకు పింగ్ చేయండి, లేకపోతే కాల్ చేయండి, మెయిల్ చేయండి, లేకపోతే వాట్సాప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. యాక్చువల్గా మనకి నోటిఫికేషన్ ఏదైతే 30, 40, 50 పేజీల నోటిఫికేషన్ చదివి ఏదైతే క్రూషియల్ పాయింట్స్ లేకపోతే క్రిటికల్ లేకపోతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఏదైతే ఉంటాయో వాటన్నిటిని తీసుకొచ్చి మళ్ళీ మనకి స్లైడ్ రూపంలో మీకు చూపించడం జరుగుతుంది. చాలా మీకు కూడా ఈజీగా అర్థం అవడానికి. దీనికి ఆల్మోస్ట్ 1 అవర్ పడుతుంది. సో అందుకే మీకు వీడియో నచ్చితే దయచేసి కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సో లేటెస్ట్ అప్డేట్స్ మనకి ఏ సెట్ అయినా సరే, లైక్ ఫస్ట్ క్లాస్ నుంచి పిహెచ్డి వరకు ఏ సెట్ అయినా, ఎంసెట్, ఈ సెట్, లేకపోతే గురుకుల, లేకపోతే ఏ సెట్ అయినా సరే మనకి ఫస్ట్ క్లాస్ నుంచి పిహెచ్డి వరకు అన్ని సెట్స్లో మనం అందరికంటే ఫస్ట్ మనం సెట్స్ చేస్తున్నాము. నాట్ ఓన్లీ ఏమంటారు, మనం ఏదో వీడియోస్ చేయడం కాదండి, మనకు ఆన్లైన్ సర్వీస్ సెంటర్ ఉంది. సో ఎన్నో మంచి గూగుల్ రివ్యూస్ ఉన్నాయి. సో దయచేసి ప్రియాంక ఆన్లైన్ సర్వీసెస్ ఖమ్మం అని గూగుల్లో మీరు టైప్ చేయండి. మా సర్వీసెస్ నచ్చితే ఒక మంచి రివ్యూ రాయండి. ఈ వీడియో నచ్చితే కమెంట్ చేయండి, షేర్ చేయండి. సో మీ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏదైతే నేను ఇందాక చెప్పానో ప్రియాంక ఆన్లైన్ సర్వీసెస్లో, దానికి మీరు కాల్ చేయండి 7382118511. ఇది మా నంబరు. మా మెయిల్ ఐడి వచ్చేసి powkmm@gmail.com. ఈ జీమెయిల్కి మీరు పంపించండి. వీ విల్ అప్లై మీకోసం. సో ఏదన్నా డౌట్స్ వచ్చే ముందు కూడా మేము మీకు కాల్ చేస్తాం అప్లై చేసే ముందు. లేకపోతే అప్లై అంతా కరెక్ట్ ఉంటే మీకు మా ఒక శాంపిల్ పంపిస్తాం, ప్రివ్యూ. అది మీరు ఓకే అంటేనే మేము ఫైనల్ సబ్మిట్ చేస్తామండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే దయచేసి కాల్ చేయండి. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.